ఉండవల్లిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. అమరావతి రాజధాని పరిధిలోని ఉండవల్లి సెంటర్లో శనివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూ సమీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా రాజధాని భూములను పరిశీలించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ పరిరక్షణ బృందం ఇక్కడికి చేరుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డిలతో కూడిన ఈ వైసీపీ నేతల రాకను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక రాజధాని రైతులు నల్ల బ్యాడ్జీలతో భారీగా తరలివచ్చి గో బ్యాక్ వైసీపీ అంటూ నినాదాలు చేస్తూ పర్యటనకు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరినొకరు నిరోధించుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అలాగే వైసీపీ నాయకుల వాహనాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడులు జరగడంతో ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై కూడా రాళ్లు పడడంతో ఒక హెడ్ కానిస్టేబుల్తో పాటు పలువురు సిబ్బంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఉండవల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రాజధాని గ్రామాల్లో గొడ్డల పార్టీ ఏదైతే రాష్ట్రంలో రకరకాల సైకో బ్యాచ్ వేసుకొని ఎలాగైతే చేస్తుందో అలాగే ఇలా రాజధాని గ్రామాల్లో కూడా చేయాలని మంది మార్బలంతో రాజధాని గ్రామంలోని ఇటు ఉండవల్లి కానీ ఇటు పెనమాకలో కానీ ఏ రైతులు వాళ్ళ వెంట లేరు. ఉండవల్లి రైతులు కానీ పెనమాక రైతులు కానీ ఏ రైతులు వాళ్ళ వెంట లేరు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, 2019లో మీరు రాజధాని అంటేనే అందరూ కలిసికట్టుగా భూములు ఇచ్చారు. మీరు గెలిచినాక వైసీపీ పార్టీ ఇది రాజధాని కాదు శ్మశానం అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మీరు ఓడిపోయినాక మావిగాని అంటున్నారు. మీ పార్టీ కార్యకర్తలు కూడా మీ వెంట పిలిచిన 100 మంది కూడా రాలేని పరిస్థితి ఇవాళ వైసీపీ పార్టీకి ఎందుకు ఉందంటే రాజధాని అమరావతి మీరు కాదన్నారు కాబట్టి. అవునన్నా కాదన్నా ఇక్కడున్న కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు ఇవ్వకపోయినా వాళ్ళకి గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఎలా ఆమోయోగ్య విధంగా ప్లాట్లు ఇవ్వాలని కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. కానీ నీ పార్టీని పెంచుకోవడం కోసం నీ రౌడీ గ్యాంగులతో రాజధాని గ్రామాల్లోకి వస్తే రాజధానిలో రైతులు ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఇవాళ నువ్వు చవి చూసావు. ఇక ముందు కూడా రాజధాని గ్రామాల్లో తిరిగే హక్కు మీకు లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి చెబుతున్నాం. గత 5 సంవత్సరాల్లో రాజధాని మహిళల్ని రోడ్ల మీద కాళ్లతో బూట్లతో తొక్కిచ్చే కొట్టారు, కేసులు పెట్టారు, వ్యభిచారులు అన్నారు. ఎన్ని అన్నా ఆ రోజు ఓర్చుకున్నారు. ఇవాళ కూడా అదే పనిగా మీరు బిహేవ్ చేస్తారంటే ఆ ఆడబిడ్డల ఆక్రోశం ఇవాళ మీరు చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకొని రైతులందరికీ ఆమోగ్యం ఏదైనా రాజధాని అమరావతికి మీరు కూడా సపోర్ట్ చేయాలి. కాదని ఊర్లలోకి వస్తే ఇదే పరిస్థితి మీకు రిపీట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఉండవల్లి సెంటర్లో అమ్మ హోటల్ దగ్గర వైసీపీ గోండాలు, నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజున కూటమి ప్రభుత్వం నాయకుల్ని, కార్యకర్తల్ని అందరినీ కూడా కోడిగుడ్లు విసిరి భయభ్రాంతుల్ని గురి చేయాలని చూశారు. ఈ రోజున మా ఆడపడుచులందరి మీద కూడా కోడిగుడ్లు విసిరి నానా విధ్వంసం చేయాలని చూశారు. 5 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ లో ఏదైతే గోండాయిజం చేయాలనుకుంటున్నారో ఈ రోజున కూడా ఈ అమరావతి నడివడ్డిన గోండాయిజం చేయాలని ప్రయత్నించారు. మేమందరం కూడా అడ్డుకునేసరికి తోటకు ముడుచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రోజున మేమందరం కూడా భయభ్రాంతులకు గురయ్యి ఈ రోజున నిలదీసి అడుగుతున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి మరి అమరావతి రైతుల్ని వేసేతో పోల్చాడు. అదే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల్ని పేటీఎం బ్యాచ్ అన్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నివసిస్తున్న ఆడవాళ్ళందరూ కూడా వేశ్యలు, పేటీఎం బ్యాచ్, వీళ్ళు అసలు ఆడవాళ్లే కాదు అని చెప్పేసి నానా హింసాత్మకమైన మాటలు మాట్లాడి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అమరావతిలో అడుగు పెట్టారని చెప్పేసి మేము నిలదీసి అడుగుతున్నాము. రోజు మన దేవినేని అవినాష్ మరి ఎవరో ఆయన నవరత్నాల మూర్తి అంటారంట. వీళ్ళు మరి రాజధాని భూములు ఇచ్చిన రైతుల్ని, రైతు కూలీల్ని రాళ్లు పెట్టి కొట్టి కోడిగుడ్లతో మరి మమ్మల్ని అవమానించడం జరిగింది. ఆడపిల్లల్ని ఎవడో నారాయణమూర్తి అంట వాడు ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే అర్థం ఏంటయ్యా? ఇట్లా అంటే అర్థం ఏంటి? అట్లా మాట్లాడవచ్చా? వాళ్ళకి వైసీపీ నేర్పించిన పాఠం ఇదేనా? మీరు దేనికి వచ్చారు అసలు రాజధానిలోకి? మీకే సంబంధం ఉండొచ్చారు? మీకేమన్నా హక్కు ఉందా? మీరు రాజధాని వద్దు అన్నారు. వద్దన్న వాళ్ళు మా రాజధానిలోకి రాటాక మీకేం సంబంధం? మీకేం హక్కు ఉండొచ్చారు? వచ్చి ఆడపిల్లల్ని ఇలా బూతులు తిడతారా? 85% రైతులు భూములు ఇచ్చారు, స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎంతో మంది ఆడబిడ్డ గర్భశోకం ఎంతో మంది
అయిపోయినాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు కొట్టిన దెబ్బలకే సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతో మంది రైతులు ఉన్నారు, రైతు కూలీలు, రైతులు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి రాజధానిని కాపాడుకున్నాం మేము. ఇవాళ మీరు వచ్చి మీరు 15 మంది పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని గొండాలం పెట్టుకొని వైసీపీ గొండాలం పెట్టుకొని మీరు వచ్చి మా రాజధాని మీద బురద చల్లుదామంటే మేము ఊరుకుంటామా? మేము రాణిస్తామా? మేము ప్రాణ త్యాగానికైనా చెప్తాం. రాజధానిలో అడుగు పెట్టని జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్. ఈరోజు మరి వైసీపీ బోగస్ కమిటీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మరి 3 నాయకులను పంపించి రాజధానిలో అల్లరి సృష్టించాలని చూశాడు. వైసీపీ మోకలు అల్లరి మోకలు రౌడీ మోకలను వేసుకొని రాజధాని మరి ముఖ్యంగా ఉండవల్లి గ్రామంలో రౌడీ మోకలన్నీ చేరి రాళ్ల వర్షం కురిపించారు. కొంతమంది పోలీసులకు కానీ కొంతమంది రైతులకు కానీ మరి దెబ్బలు తగిలినాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, 2014లో కట్టుబట్టలతో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి దిశానిర్దేశం లేకుండా ఉన్న క్రమంలో మరి ఒక గాడిని పెట్టే క్రమంలో అమరావతిని ఏకైక రాజధానిగా మరి రైతులు ముందుకొచ్చి 33,000 ఎకరాలని స్వచ్ఛందంగా ముందుకు ఇచ్చారు. ఆ రోజు నువ్వు అసెంబ్లీ సాక్షిగా మరి నాకు సమ్మతమే అని చెప్పి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నువ్వు ఓకే చెప్పావు. దానికి తరువుగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి రాజధానికి ఆంధ్రప్రదేశ్ కళల రాజధానికి ముందుకు వచ్చారు రైతులందరూ కూడా. తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బూటకప్పు బోగస్ మాటలు చెప్పి రాజధాని రైతులపైన అలాగే దళిత రైతులపైన నువ్వు కుట్ర పన్ని మళ్ళీ 3 రాజధానులు చెప్పి తెర మీదకి తీసుకొచ్చి వైజాగ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నావు. మరలా ఇప్పుడు అధికారం పోగొట్టుకొని మావిగండి అంటా ఉన్నావు, లేకపోతే 3 రాజధానులు అంటావు. నీకే ఒక క్లారిటీ లేకుండా మరి మతి స్థిమితం కోల్పోయి మరి రాజధానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని రోడ్లు కావచ్చు, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ క్వార్టర్స్ కావచ్చు, అలాగే మరి విద్యా సంస్థలు ఏదైతే ఉందో ఎస్ఆర్ఎం విట్ అమృత కాలేజీలన్నీ కూడా మరి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎన్నో ప్రైవేట్ కానీ సంస్థలు మరి ప్రభుత్వానికి అనుకూలంగా రాజధానిలో మరి ఎన్నో కార్యక్రమాలు శంకుస్థాపనలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధిని ఓర్చుకోలేక ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందో ఎక్కడ నీకు పేరు రాదు, మీ నాయకులకు పేరు రాదు. విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల రైతుల్ని నువ్వు రెచ్చగొట్టడానికి మళ్ళీ 3 రాజధానులు మావిగండి అని చెప్పి తెర మీదకి లేగుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా, నీకు మైండ్ పనిచేస్తుందా లేదా, నువ్వు మానసిక పరిస్థితి ఏంటని చెప్పేసి ఒకసారి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సూటిగా హెచ్చరిస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు తాడేపల్లి పట్టణం పక్కనే నివసిస్తూ కూడా తాడేపల్లి పట్టణానికి 1 కోటి రూపాయల పని కూడా చేయలేదండి. పనికిరాని బిచ్చి శ్మశానాలకు కూడా ఏం చేయలేను ఇచ్చి అతను పొలంలో ఎంఆర్ఓ పర్మిషన్ తో ప్లాట్లు వేసాడండి. ప్లాట్లు వేసిన వాళ్ళందరూ ఇప్పుడు లబ్బోదిపోమంటున్నారండి. జోన్ లో ఉందండి. వీళ్ళంతా కలిసి తాడేపల్లి మన ఉండవల్లి రైతులను మోసం చేసి ఉండవల్లి రైతుల దగ్గర నుంచి చందాలు పోజేసి కావాలనే కోర్టులకు వెళ్తున్నారండి. డబ్బులు పోగు చేసుకుని రైతులను మోసం చేశారండి. ఇంతవరకు వాళ్ళకి రైతులు లబ్బోదిపోమంటున్నారండి. వీళ్ళతో వెళ్ళి మోసపోయామని చెప్పి ఇప్పటికైనా రైతులు తెలుసుకుని చక్కగా ల్యాండ్ పుల్లింగ్ కి సహకరించి భూమిని గవర్నమెంట్ కి ఇచ్చి చక్కగా మంచి రోడ్డు పడుతుందండి. సీడ్ యాక్సెస్ రోడ్డు గజం 1,00,000 రూపాయలు అవుతుంది. ఉండవల్లిలో రోడ్డు అమ్మటుంటే చక్కగా మీకు న్యాయం జరిగిద్ది. అంతేగాని వైసీపీ వాళ్ళ మాటలు వింటే ఇంకా మోసపోవద్దు. మీరు చంద కలిసి వైసీపీ వాళ్ళ మాటలు నమ్మకుండా టీడీపీ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ సిఆర్డీఏ వారు చెప్పిన మాట విని మీరు ల్యాండ్ పుల్లింగ్ కి సహకరించి ప్లాట్లు తీసుకోవాల్సిందిగా ఉండవల్లి రైతుల మొత్తాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కొంచెం ఫేస్ అన్న త్వరగా